లైన్స్ చూడండి పిల్లలు, ఇప్పుడు మనం లైన్ ప్యాటర్న్తో వచ్చేటువంటి అంటే లైన్స్తో స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్లాండ్, లెఫ్ట్ స్లాండ్తో వచ్చేటువంటి ప్యాటర్న్స్ రాసుకున్నాం. అలాగే ఇప్పుడు రౌండ్ కరు, లెఫ్ట్ హాఫ్ కరు, రైట్ హాఫ్ కరు, అలాగే అప్ కరు, డౌన్ కరువుతో వచ్చేటువంటి ప్యాటర్న్స్ రాసుకున్నాం. ఇవి బేసిక్ ప్యాటర్న్, లెటర్స్కు బేసిక్ ప్యాటర్న్స్ అనమాట. ఇవి కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే మీ యొక్క లెటర్స్ చాలా అందంగా వస్తాయి, బాగా కరెక్ట్గా వస్తాయి అనమాట. కాబట్టి టుడే మనం గ్రాఫోథెరపీ చేసాము. టుమారో మనం గ్రాఫాలజీ అంటే హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్, లెటర్ ఫార్మేషన్ ఎలా ఉండాలి, సైజెస్ ఎలా ఉండాలి, స్లాంట్ ఎంత తీసుకోవాలి, ఎన్ని డిగ్రీలో ఉండాలి, అవన్నీ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అందరికి వచ్చు కదా. ఆ లెటర్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలనో రేపటి క్లాసులో మనం ప్రాక్టీస్ చేస్తాం. కాబట్టి రేపు అందరికీ 4 నోట్బుక్, మ్యాక్సిమం 4 నోట్బుక్ కొనుక్కొని రండి. అందరికీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్స్ ఉండాలి. కాబట్టి మీరు ఎవరైతే వీటిని 21 days బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంట్రెస్ట్గా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. వాళ్ళకి డిసిప్లిన్ కానీ, తర్వాత కాన్సన్ట్రేషన్ కానీ, కాన్ఫిడెంట్ కానీ, అలాగే మెమరీ పవర్ ఇంక్రీజ్, పాజిటివ్ థింకింగ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి రేపటికి మీరు ఆ బుక్స్ తీసుకొని రేపు రండి. రేపు నేను మధ్యాహ్నం వస్తా. అలాగే 50 రూపీస్ ఫీజు చెప్పే కదా, అవి అందరూ మర్చిపోకుండా తీసుకొని రండి, సరేనా. ఇది శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అనేది యూట్యూబ్ ఛానల్. దీన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్లో మీ యొక్క వీడియో వస్తుంది అన్నమాట, చూసుకోవచ్చు. మీరు కూడా దీన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా.